ధైర్యవంతుడు మహేష్ దెయ్యంతో ఒప్పందం. రంగాపురం అనే చిన్న గ్రామం ఉంది. ఆ ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు మహేష్. మహేష్కి ఒక అలవాటు ఉంది. ఈ ఊరిలో నాకన్నా ధైర్యవంతుడు ఎవ్వరూ లేరు, నేను ఎవ్వరికీ భయపడను, సింహం వచ్చిన నిలబడి చూస్తా అని రోజు టీ షాప్ దగ్గర చెప్పుకుంటూ ఉండేవాడు. వెంటనే టీ షాప్ యజమాని రాములు, అయ్యో మహేష్, నిన్న రాత్రి ఎలుకను చూసి పరిగెత్తింది ఎవరు? మహేష్ తడబడుతూ, అదా, నేను ఎలుకకు దారి చూపించడానికి పరిగెత్తా అని అంటాడు. అందరూ నవ్వారు. ఒకరోజు ఊరిలో పెద్ద వార్త వచ్చింది. పాత చెరువు దగ్గర దయ్యం ఉంది, రాత్రి ఆ దారి వైపు ఎవరు వెళ్ళకండి అని అంటాడు. అందరూ భయపడిపోయారు. మహేష్ గర్వంగా లేచి, దయ్యమా, నేను ఉన్నప్పుడు దయ్యం ఉంటుందా, ఇప్పుడే వెళ్తా అని ఛాతి మీద కొట్టుకున్నాడు. గాలి, భయంకరమైన శబ్దాలు. మహేష్ ఒంటరిగా వెళ్తున్నాడు. కాళ్ళు వణుకుతున్నాయి, కానీ ముఖం మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఏ దయ్యం, ఎక్కడ ఉన్నావు, రా, బయటికి రా అని అరుస్తాడు. ఒక భయంకరమైన శబ్దం. పిలిచింది. మహేష్ గుండెపేటు వేగంగా పెరిగింది. నేను కాదక్క పిలిచింది అని ఏడుస్తూ అంటాడు. దెయ్యం గట్టిగా, అబద్ధం చెప్పకు, నాకి చాలా ఆకలిగా ఉంది, నిన్ను తింటా. మహేష్ ఏడుస్తూ, అయ్యో అమ్మా వద్దు, నేను చాలా బలహీనుణ్ణి, నన్ను తింటే నీకు గ్యాస్ వస్తుంది అని అంటాడు. దెయ్యం కాసేపు ఆలోచించి, సరే, నాకి ఒక పని చేస్తే వదిలేస్తా. ఏమిటమ్మా? నాకు ఎగ్ ఆమ్లెట్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, ఇప్పుడే తీసుకురా, లేకపోతే నిన్ను తింటా. మహేష్ ఊరిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి టీ షాప్ రాములు దగ్గర, త్వరగా నాకు ఎగ్ ఆమ్లెట్ బిర్యానీ ప్యాక్ చెయ్యి. రాములు ఆశ్చర్యంగా, ఎవరికి? దయ్యానికి. అందరూ షాక్. మహేష్ తిరిగి చెరువు దగ్గరికి వెళ్ళి బిర్యానీ ఇచ్చాడు. దెయ్యం తింటూ, వావ్, చాలా టేస్టీగా ఉంది, నువ్వు ధైర్యవంతుడివి కాదు, కానీ నిజాయితీ ఉన్నవాడివి అని చెప్పి ఒక సంచి డబ్బు ఇచ్చింది. ఇది నీకు, కానీ ఇకపై అహంకారం వద్దు అని చెప్పి అదృశ్యమైంది. మహేష్ మారిపోయాడు. టీ షాప్ దగ్గర అందరూ ఏమైంది అని అడిగారు. మహేష్ నవ్వుతూ, ధైర్యం అంటే గొప్పలు చెప్పడం కాదు, అవసరం ఉన్నప్పుడు నిజాయితీగా ఉండటం అని అన్నాడు. ఆ డబ్బుతో చిన్న హోటల్ పెట్టాడు. ఆ హోటల్ పేరు దెయ్యం ఎగ్ ఆమ్లెట్ బిర్యానీ సెంటర్. ఆ హోటల్ చాలా ఫేమస్ అయింది. కథలో నీతి: నిజమైన ధైర్యం అంటే భయపడకపోవడం కాదు, తప్పు ఒప్పుకోవడం. గొప్పలు చెప్పేవాళ్ళ కంటే నిజాయితీ ఉన్నవాళ్ళు గొప్పవారు.